అని అనుకునే ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు ఏకీభవించి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి చాలా రోజుల తర్వాత దేవుడు ఇక్కడ నన్ను నిలవబెట్టుకొని మరి దేవుని మాటలు నా నోట మీ అందరితో మాట్లాడించాలని దేవుడు ఆశపడి ఉన్నారని, దేవుని చిత్తం లేనిదే ఏది కూడా జరగదండి, ప్రతి ఒక్కటి కూడా దేవుని ప్రణాళిక అయి ఉన్నది. మరి ఈరోజు ఇక్కడ నన్ను నిలవబెట్టింది కూడా దేవుని చిత్తమే అని నేను నమ్ముచున్నాను. మరి మీరు కూడా నమ్మినట్లయితే మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. వాక్యము కొరకు ప్రార్థన చేసుకొని మరి వాక్యంలోకి అయితే మనం ప్రవేశిద్దాము. మన మధ్యలో ఉన్న మరియమ్మ గారు ప్రార్థన చేస్తుండగా మనందరము కూడా ఏకీభవిద్దాం. తోడుండి నడిపించావయ్యా, కొన్ని కీర్తనల ద్వారా మీ నామానికి మహిమ పొందుకున్నారయ్యా. అందును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీ పక్షాన నిలవబడి నీ కుమార్తె ప్రభా నీ మాటలు మాతో మాట్లాడుచుండగా తండ్రి, మాకు వినగలిగే చెవులు, గ్రహించే మనసు, కూర్చునే కుర్దును పాటను దయచేయండి తండ్రి. నీకు వందనాలయ్యా. చెప్పబడుతున్న నీ కుమార్తె మాటను మరుగుపరిచి ప్రభా నీ మాటను దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇక్కడ కూర్చున్న బిడ్డలే కాదు నా తండ్రి, మైక్ శబ్దం ద్వారా ఎంతమంది వినుచున్నారో వారితో కూడా మీరు మాట్లాడండి తండ్రి. ఇటు సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్ని ప్రార్థన బంగారు పాదాలకు చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజున మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి మీ అందరితో మాట్లాడాలనవలసిన మాటలు, మరి మీ అందరి ముందు కూడా ఈ వాక్యం ఈ రోజున పెట్టవలసి ఉన్నదండి. మరి సహజంగా మనం అందరం అనుకుంటూ ఉంటాం, శ్రమలు అనేవి ఎందుకు వస్తున్నాయి, మరి శ్రమలు ఎంతవరకని మనం భరించగలుగుతాము, మరి దేవుని నమ్ముకున్న బిడ్డలమై ఉన్నాము, మరి అన్నీ కూడా మనం దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నాము కదా, మరి శ్రమ అనేది మనకు ఎందుకు సంభవిస్తుంది, దేవుని బిడ్డలైన మనకు శ్రమలు రాకూడదు కదా అని చెప్పని మన సహజంగా మనుషుల తీరు మనసు అలాంటిదనమాట. అలా మనం అనుకున్నట్లయితే, మనం భ్రమపడినట్లయితే, దేవుణ్ణి ఎంతైతే నువ్వు ఆరాధిస్తావో, ప్రభువుని ఎంతైతే నువ్వు పూజిస్తూ ఆరాధిస్తూ జీవిస్తూ ఉంటావో, ఆ సమయంలోనే నీకు శ్రమలు, శోధనలు, కష్టాలు, బాధలు అన్నీ ఒక్కసారిగా నీ చుట్టూ అలుముకుంటాయన్నమాట. అవి ఎందుకంటే నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతున్నావు, శ్రమలలో ఎంతవరకు నువ్వు కట్టబడుతున్నావు, దేవుని బిడ్డగా నువ్వు ఎంతవరకు నిలకడగా జీవించగలుగుతున్నావు అనేవి మనల్ని దేవుడు పరీక్షించడానికి మనకి శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి. అలాగునే అపవాది కూడా మనము శ్రమలను అనుభవించుట వలన మన దేవుణ్ణి నోటితోనైనను ఆలోచనలతోనైనను మన వ్యర్థమైన మాటలు మాట్లాడాలని, అనకూడని మాటలు అనాలని చెప్పని అపవాది కూడా శ్రమలు పెట్టేవి అనేకములు లేకపోలేదు. అయితే ఈరోజున దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? శ్రమ అనేది అసలు ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఆ వచ్చే శ్రమకి పరిష్కారం ఏంటి, ఆ వచ్చే శ్రమ ఎందుకు వస్తుంది, ఎక్కడ దానికి పరిష్కారం ఉంది అనేది కూడా మనము ఆలోచన చేసుకోవాలి. అయితే ముందుగా మీకు ఒక మాట చెప్పాలి అని అనుకుంటున్నాను. మాట అంటే అది ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాలనుకుంటున్నానండి. అదేంటంటే, ఇప్పుడు మీ ముందు 2 పేపర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 2 పేపర్స్లో ఒక పేపర్ ఇలా పట్టుకుంటే ఏమవుతుంది, వంగిపోతుంది. ఫ్యాన్ గాలికి కానివ్వండి ఇలా పట్టుకుంటే దీనిలో ఏం లేదు, బలం లేదు, ఇలా వంగిపోతూ ఉంది. అయితే అదే పేపర్ని ఇంకొక పేపర్ తీసుకొని ఇప్పుడు ఈ పేపర్ని ఏం చేస్తున్నాను, నలిపేస్తుంటే ఇదేం జరిగింది, మొత్తము పిండేయబడింది. మన చేతిలో ఇది ముద్దగా అయిపోయింది. అయితే ఇలా ముద్దగా అయిపోయిన ఈ పేపర్ తీసుకొని ఒకసారి చూసారా, ఇది ఎలా ఉందండి, స్ట్రైట్గా నిలబడింది. శ్రమలలో నీవు కూడా నువ్వు పిండబడాలి. శ్రమలు వచ్చినప్పుడు దాంట్లో నువ్వు కట్టబడాలి. ఈ పేపర్ ఎలా అయితే స్టడీగా నిలబడిందో, నలిపి శ్రమలతో కృంగిపోయిన ఈ పేపర్ ఎలా అయితే స్టడీగా నిలబడిందో, అలాగ నీవు శ్రమలు వచ్చినప్పుడు స్టడీగా నిలబడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన శ్రమలు లేనప్పుడు హ్యాపీగానే జీవిస్తాం, ఏ శ్రమ లేదనుకుంటూ ఉంటాం, మన జీవితం అంతా సంతోషంగా ఉంది అనుకుంటూ ఉంటాం. కానీ శ్రమ ఉన్నవాడే దేవుని బిడ్డ ఈ రోజున. అయితే ఒకానొక సమయంలో ఒక బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఏం చేసిందంటే, ఆ శ్రమ వచ్చినప్పుడు ఆమె దానికి మార్గం ఎతుక్కోలేదు.
అంటే ఎక్కడ పరిష్కారం దొరుకుతుంది, అసలు శ్రమ ఎక్కడ మొదలైంది, ఎందువల్ల వచ్చింది, దానికి పరిష్కారం ఏంటి, దానికి మార్గం ఏంటి అని ఒక ఆలోచన లేక, అవగాహన లేక తన కుటుంబ సమస్తాన్ని కోల్పోయింది, నష్టాన్ని తెచ్చుకుంది. మరి దీనికి ముందు ఒక ఉపమానం మీకు చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే, ఒకానొక ఫారెన్ కంట్రీలో ఒక ఇంట్లో ఒక తల్లి ఒక కుమారుడు జీవిస్తూ ఉన్నారు. అయితే ఆ కుమారుడికి 3 సంవత్సరాలు అన్నమాట. అయితే సహజంగా ఆ తల్లి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక పిక్నిక్ ప్లాన్ చేసుకున్నారు. పిక్నిక్ అంటే సహజంగా మనకి తెలుసు కదా, ఉంటే 1 వీక్ లేదా 5 డేస్ ఇలా ఉంటూ ఉంటుంది. అయితే అలాగా ప్లాన్ చేసుకున్న సమయంలో మరి చిన్న బాబుని తీసుకెళ్తే నేను సంతోషంగా అక్కడ ఉండలేనేమో, హ్యాపీగా నేను జీవించలేనేమో అని చెప్పని ఆ తల్లి ఆలోచన లేక, అవగాహన లేక ఆ 3 సంవత్సరాల బాబుని ఆ ఇంట్లో పెట్టి ఒక పాల డబ్బాని చిన్న పాలు కాసి ఆ డబ్బాలో పోసి బాబుకిచ్చేసి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయింది. 3 సంవత్సరాల బాబు. అయితే తన సుఖానికి, తన సంతోషానికి ఎక్కడ బాబు అడ్డమైపోతాడని చెప్పని ఇంట్లో పెట్టి తలుపేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ జరిగిన సమయంలో ఆ చిన్న బాబు ఆ పాలను అరగంటలో తాగేశాడు. తాగేసి ఏం జరిగిందంటే ఆ బాబుకి ఇక ఆకలేస్తుంది. మరి ఏడ్చినా చుట్టుపక్కల ఎవరు వినేవాళ్ళు లేరు. తల్లి చూస్తే వదిలేసి వెళ్ళిపోయింది. ఇక ఆ బాబు ఎటువంటి పరిస్థితుల్లో లేక తను వెళ్ళిన మల విసర్జననే తను తినడం జరిగింది. అలా తింటూ తను ఒక 3 డేస్కి చనిపోయాడు బాబు. అయితే మరి చుట్టుపక్కల వాళ్ళందరూ బాబు చనిపోవడం జరిగింది, పురుగులు పట్టడం జరిగింది. మరి చుట్టుపక్కలందరూ కూడా దుర్వాసన రావడం ద్వారా వెంటనే అందరూ కూడా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వంగా పోలీసులు రావడం జరిగింది. ఆ తలుపులు తీసేసరికి బాబు భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాడు, చనిపోయాడు. ఆ శవం నిండా పురుగులు పట్టేసింది. ఇంకా పోలీసు వారందరూ తీసుకుంటే అప్పుడు వచ్చిందండి ఆ తల్లి. చక్కగా సంతోషాలు అనుభవించి, ఆనందాలు అనుభవించి, అవగాహన లేక నేను ఇంట్లో బిడ్డను వదిలేసి వచ్చానే, నా బిడ్డకి మార్గం లేదు, నా బిడ్డని ఎవరు రక్షిస్తారు, నా బిడ్డకి ఎవరు పోషణ అనేది లేక, అవగాహన లేక తన సంతోషానికి తను వెళ్ళిపోతే ఆ బిడ్డ చివరికి చనిపోయినప్పుడు అప్పుడు చేడుస్తుందంట, నా బిడ్డ, నా బిడ్డ. ఇంకెక్కడ నీ బిడ్డ? కొన్ని సమయాల్లో మనం కూడా అలా అవగాహన లేక, ఆలోచన లేక, కుటుంబాల్లో శాపాలు, కుటుంబంలో శోధనలు, కుటుంబంలో ఇబ్బందులు, బిడ్డల చేతే కానివ్వండి, భర్త చేతే కానివ్వండి, మన చుట్టుపక్కల వారి చేతే కానివ్వండి, సమస్తము నుంచి ఏదో ఒక శోధన మనల్ని వెంటాడుతూనే ఉండిద్ది. మరి ఆ రీతిగానే మరి ఇక్కడ ఒక పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ కూడా అలాగనే చేసింది. తనకి మార్గం తెలియలా, తను ఆ పరిష్కారం ఎత్తుక్కోలా. మరి మీ ఎవరికైనా ఐడియా ఉందండి? తనకి పరిష్కారం లేక చిన్న ఆపద రాగానే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు పాస్టమ్మ గారు, నిజంగా నయోమియే. తను ఫస్ట్ తన సిచ్యువేషన్ ఏంటండి, ఒక ఆశీర్వాదకరమైన ప్రదేశంలో ఉంది, దీవెనకరమైన దేవుడి చేత దీవింపబడిన బెత్లెహేం అనే ఊరిలో తను జీవిస్తూ ఉంది. కానీ చిన్న ఆపద, కరువు రాగానే వెంటనే అక్కడి నుంచి ఇన్ని సంవత్సరాలు అక్కడ కాపడం ఉండి ఆ సమస్తము తెలుసు, అక్కడ ఎటు వెళ్తే ఏ ఉంటుంది, ఏం జరుగుతుంది, ఏం తెలుసు, సమస్తము కూడా ఆ ఊరి మొత్తాన్ని పెద్దలు అంటూ ఉంటారు కదా, పిండి పట్టేసినట్టు ఆ ఊరి మొత్తం కూడా సహజంగా ఆ స్త్రీకి తెలుసు. కానీ ఆలోచన లేక, అవగాహన లేక ఆ స్త్రీ ఏం చేసిందంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి, మోయాబు దేశానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసింది. పరిశుద్ధ గ్రంథంలో ఋతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనము, 3వ వచనము, 5వ వచనం చదవండి. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనము, 5వ వచనము. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునుటకై వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మక్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురమునుడి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను
నిలిచి, అలాగే 5వ వచనం చదవండి. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మక్లోనును కిల్యోనను 2 కుమారులను చనిపోయి. హల్లెలూయా! ఎంత ఆలోచన లేని జీవితం అండి. ఆశీర్వదింపబడి దేవుని చేత దీవించబడిన ఆ దేశము నుంచి బెత్లెహేము, ఈ స్త్రీ ఒక యూదులకు సంబంధించిన స్త్రీ, యూదుల్లో నుంచి వచ్చిన స్త్రీ, తన వంశం యూదా వంశము, కానీ తను ఆశీర్వదింపబడిన దేశము నుంచి చిన్న కరువు సంభవించగానే, మనం కూడా అంతే కదా, ఆశీర్వాదాలు పొందుకున్నంత కాలము మనము సంఘములకు వెళ్తూ ఉంటాం. మనం ఎక్కడైతే పునాది వేసామో అక్కడికి వెళ్ళినప్పుడు మొదట్లో మనం ఆశీర్వదింపబడినంత కాలం అది చెప్తాం, ఇది చెప్తాం. ఆ పాస్టర్ గారు చేయి చాలా మంచిదమ్మా, ఆ విశ్వాసులు మా కోసం ప్రార్థన చేస్తారు, ఆ సంఘము చాలా సహకారిగా ఐక్యత కలిగి సహోదర ప్రేమతో జీవిస్తూ ఉంటుంది అని చెప్పని మొదట్లో బాగా చెప్పుకుంటాం. చిన్న శ్రమ రాగానే వేరొక సంఘానికి వెళ్ళినప్పుడు ఎంత అవహేళనగా మాట్లాడతామండి, ఎంత అన్యాయంగా మాట్లాడతాము, అంతా మర్చిపోతాం. అమ్మో, ఆ సంఘానికి వెళ్తే అన్ని శ్రమలే అంటావు, ఆ పాస్టర్ గారు చేయి మంచిదే కాదంటావు, ఆ సహోదరులు మంచోళ్ళే కాదంటావు, అసలు ఆ సహోదర ప్రేమ అనేదే ఆ సంఘంలో లేదంటావు. మరి మొదట ఆశీర్వదింపబడినప్పుడు, మొదట సంతోషంగా ఉన్నప్పుడు, దీవెనలు పొందుకున్నప్పుడు ఏమైంది? ఆ వాగ్దానం, ఆ మాట తీరేమైంది? ఇక్కడ నయోమి కూడా అదే చేసింది. తెలుసుకోలేకపోయింది. తను చిన్నప్పటి నుంచి కూడా దేవుళ్ళలోనే జీవించింది. శ్రమ వస్తుంది, సంతోషం వస్తుంది, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, వేదన వస్తుంది, రోదన వస్తుంది, అన్నీ తెలిసి కూడా చిన్న కరువు రాగానే వెంటనే అక్కడి నుంచి మకాము ఎత్తేసింది. నుంచి వేరే దేశానికి వలస వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయింది. వెళ్ళిపోయినందుకు ఏమైనా బాగుపడిందా? ఏమన్నా రక్షింపబడిందా? ఏమైనా ఆశీర్వదింపబడిందా? ఏమైనా దీవించబడిందా అంటే అసలు ఏమీ దీవించబడలా. ఇంకా ఉన్న తన భర్తను, తన బిడ్డల్ని కూడా కోల్పోవడం జరిగింది. హల్లెలూయా! తన పేరుకున్న అర్థం ఏంటండి? నయోమి అనగా మధురము. మధురములో ఇంచి ఆశీర్వదింపబడి దేవుడు దీవించిన ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితిలో ఇంచి తను చేదైన అనుభవంలోకి వెళ్ళిపోయింది. కేవలం ఎందుకు? శ్రమ వచ్చిందని భయపడడం వలన, బాధ వచ్చిందని తొందరపడడం వల్ల, ఆలోచించకపోవడం వల్ల. ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏమన్నా రక్షించేవాడేమో. చిన్నప్పటి నుంచి తెలుసు కదా, దేవుని బిడ్డలే కదా, కొత్తగా మారు మనసు ఏమీ పొందలేదు కదా. చిన్నప్పటి నుంచి నువ్వు దేవునిలో పునాది వేసుకొని జీవిస్తూనే ఉన్నావు కదా, నీ కుటుంబాన్ని నడిపిస్తూనే ఉన్నావు, చుట్టుపక్కల సమస్తాన్ని నువ్వు పరిశీలన చేస్తూనే ఉన్నావు. అయినా ఎందుకు అవిశ్వాసము, అవిధేయత, అన్యాయపు మాటలు? ఎందుకండి ఇవన్నీ చెప్పండి? నయోమి కూడా అదే చేసింది. ఆలోచించుకోలేకపోయింది, తొందరపడిపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నాకు దీవెనలు వచ్చేస్తాయి అనుకుంది. ఆ పరిష్కారం మార్గాన్ని ఎత్తుక్కోలేకపోయింది. ఒకానొక సమయంలో ఒక హాస్పిటల్లో ఏం జరిగిందంటే, ఒక హాస్పిటల్ ఇప్పుడు బెడ్స్ ఉంటాయి కదా, అలాగా 1 నుంచి 11 నెంబర్ల వరకు బెడ్లు వరుసగా పరిచి ఉన్నారు. అయితే ఈ 10 బెడ్ల మీద పేషెంట్లను పెట్టారు, అలాగే 11వ బెడ్ మీద కూడా పేషెంట్ని పెట్టారు. అయితే ఏం జరుగుతుందంటే, ఉదయం అంతా కూడా ఆ పేషెంట్ బాగానే ఉంటున్నాడు, రాత్రి వేళ సమయం అయ్యి ఉదయం అయ్యేకల్లా చనిపోతున్నాడు. ఆ ఒక నైట్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఆ 11వ బెడ్ మీదకి వెళ్ళిన ప్రతి పేషెంట్ కూడా చనిపోతున్నారు. అలా ఒక పేషెంట్ని పెట్టి ఆ తర్వాత వాళ్ళ కుటుంబాన్ని పిలిచి ఏదైనా ప్రాబ్లం వల్ల చనిపోయాడేమో అని చెప్పని ఇస్తున్నారు, శవాన్ని వెళ్ళిపోతున్నారు. అలా 1, 2, 3 జరిగింది. ఆ తర్వాత ఈ వార్త ఎక్కడికి చేరిందంటే హాస్పిటల్ హెడ్కి చేరిందనమాట. సూపరింటెండెంట్ దగ్గరికి ఆ విషయం వెళ్ళింది. వెళ్ళినప్పుడు అసలు ఆయన ఆలోచన చేశాడు, అసలు ప్రాబ్లం అనేది ఎక్కడ జరుగుతుంది? ప్రతి బెడ్ మీద పేషెంట్ బాగానే ఉంటున్నాడు కదా, ఆ 11వ బెడ్ మీద ఎందుకు అలా జరుగుతుంది? హాస్పిటల్ మొత్తం పుకారు వచ్చేసింది, ఆ 11వ బెడ్ మీద దెయ్యం ఉంది, అందుకని వెళ్ళిన ప్రతి ఒక్కరిని చంపేస్తున్నారని. ఎవరు ఇష్టపడట్లేదు ఆ బెడ్ మీదకి వేరే పేషెంట్ని పెట్టడానికి. అప్పుడు ఆ సూపరింటెండెంట్కి తెలిసినప్పుడు ఆయన ఆలోచన చేశాడు. ఆ కొందరు హాస్పిటల్లో స్టాఫ్ని పిలిచి, ఈరోజు అసలు ఆ 11వ బెడ్ మీద ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అందరూ చూస్తే పుకారు పుట్టిస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది, అసలు శ్రమ ఏంటి, ఎక్కడ అది సంభవించింది, అక్కడ ఏం జరుగుతుంది, తన పునాది ఏంటి, తన ప్రారంభం ఏంటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాడు ఆ సూపరింటెండెంట్. అక్కడ మాట్లాడి చేసేసి ఒక రాత్రి వేళ సమయంలో అక్కడ ఒక పేషెంట్ని వేశారు 11వ బెడ్ మీద. పేషెంట్ని వేసి వీళ్ళందరూ కాపు కాసి ఎవ్వరికి కనిపించకుండా ఒక పక్కన కూర్చొని చూస్తూ ఉన్నారు. ఇంతలోకి అక్కడికి క్లీనర్ వచ్చాడు. ఎవరు వచ్చారు? శుభ్రం చేసే వ్యక్తి.
కాంపౌండర్ అనుకోండి, తను వచ్చాడు. వచ్చి చక్కగా అన్ని బెడ్లు ఊడ్చుకుంటూ వచ్చాడు. ఆ 11వ బెడ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆక్సిజన్కి ఉంటుంది కదా, ఆక్సిజన్ పెడతారు కదా పేషెంట్కి, ఆ పెగ్గు తీసేసి తిను క్లీన్ చేసుకునే పెగ్గు పెట్టాడు. పెట్టి నననా అని పాటలు పాడుకుంటూ చక్కగా శుభ్రం చేసుకుంటున్నాడు. ఈ బెడ్ మీద పేషెంటు గిలగిలా కొట్టుకుంటూ ఉన్నాడు. అదంతా గమనించి ఆ సూపరింటెండెంట్ వచ్చి, ఒరే చచ్చిపోతాడరా అని చెప్పని అప్పటికప్పుడు అక్కడ ఇంకొక స్విచ్ అరేంజ్ చేయించి, ఇదిగో ఇక్కడ నువ్వు పెట్టుకోడా, ఇక్కడ ప్రతి పేషెంట్ చనిపోతుంటే ఇంకేదో జరుగుతుందని, ఇదా సమస్య ఇక్కడ మొదలైందని చెప్పని సూపరింటెండెంట్ అక్కడ సమస్యను పరిశీలించాడు. ఆ సమస్యకు మార్గాన్ని చూశాడు. అసలు ఏం జరుగుతుందని కనిపెట్టాడు. కానీ నయోమి కనిపెట్టలేకపోయిందండి. ఆశీర్వాదాన్ని వదులుకొని వెళ్ళిపోయింది. వద్దనుకుంది, దీవెనకరమైన దేశాన్ని వద్దనుకుంది, శ్రమరాంగాలే వెళ్ళిపోయింది. మనము అంతే, శ్రమరాంగాలే ఎన్ని మాటలు అంటామో దేవుణ్ణి. ఏం చేశాడమ్మా మాకు ఆ దేవుడు అంటాం. నిజంగా ఇక్కడ నిలవబడి చెప్తున్నాను, దేవుని కృప అనేది నీ మీద నా మీద లేకపోతే ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే అది అసలు నమ్మశక్యమైన విషయం. ఎందుకంటే ఈరోజు బయటికి వెళ్ళిన వారు తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదు. హాస్పిటల్కి బాగోలేని పేషెంట్ వెళ్తే తిరిగి వస్తాడన్న గ్యారంటీ లేదు. నువ్వు పడుకున్నప్పుడు పడక మీద చనిపోవచ్చు, నువ్వు కూర్చున్నప్పుడు కూర్చున్నట్టుగానే చనిపోవచ్చు. ఈ రీసెంట్గా ఒక విషయం జరిగిందండి. నేను వస్తున్న సమయంలో దారి మధ్యలో ఒక వ్యక్తి బండి మీద కూర్చొని ఉన్నాడంట. నేనైతే చూడలేదు. ఎదురు ఇంకొక వ్యక్తి డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఆ వెనక వ్యక్తి సడన్గా ఆ బండి మీద నుంచి ఇలా ఈ గుండెని ఇలా పట్టుకొని ఇలా ముందు వ్యక్తి మీదకి ఇలా జారి పడిపోయాడు. వెంటనే ఆ బండి ఆపేసి ఆ వ్యక్తిని పక్కన పడుకోబెట్టడం. విత్ ఇన్ సెకండ్లో జరిగిపోయింది సమస్తం. విత్ ఇన్ సెకండే, మళ్ళీ ఎక్కువ సమయం కూడా లేదు. విత్ ఇన్ సెకండ్లో ఆ మనిషి అక్కడికక్కడే చనిపోయాడు. ఎందువలన? దేవుని కృప తన మీద లేకపోవడం వల్ల. ఈరోజు నీవు నేను ఇంత సంతోషముగా ఇన్ని అనుభవిస్తూ కుటుంబాల్లో సంతోషాలు బిడ్డల ద్వారా కానివ్వండి, భర్త ద్వారా మనకు వస్తున్న ఐశ్వర్యాలు ఘనతలు కూడా కేవలం దేవుని కృప వలనే. హల్లెలూయా. నయోమి గ్రహించలేక వెళ్ళిపోయింది, ఆశీర్వాదాన్ని కోల్పోయింది, తన భర్తను కోల్పోయింది, తన బిడ్డల్ని కోల్పోయింది. మరి మధురమైన జీవితంలో నుంచి చేదైన అనుభవంలోకి అయితే తను ప్రవేశించేసింది. మరి ఈరోజు ఈ వాక్యమును వింటున్న నీవు నేను ఏ అనుభవంలో ఉంటున్నాం? శ్రమరాంగాలే తొలగిపోతున్నామా? శ్రమను మనల్ని వెనక్కి లాగే కొద్దీ ఆ శ్రమకి మార్గాన్ని ఏంటని వెతుక్కోకూడా ఇంకా దేవుణ్ణి దూషించే వారిగా ఉంటున్నామా? సంఘ కాపరిని దూషించే వారిగా ఉంటున్నామా? సంఘ బిడ్డల్ని దూషించే వారిగా ఉంటున్నామా? ఆలోచన చేసుకుందాం. ఎక్కడ శ్రమ వస్తుంది? ఎందుకు వస్తుంది? నాలో సరైన జీవితము లేదా? నాలో ప్రార్థన కట్టబడట్లేదా? నేను దేవునికి అంగీకారమైన బిడ్డగా నేను జీవించట్లేదా అని నీవు ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్లయితే దేవుడు నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. నయోమికి అనుగ్రహించాడు. తను 1, 2 చెప్పినా వినలేదు. తన భర్తని తీసుకెళ్ళిపోయాడు, అప్పుడు వినలేదు, అక్కడే ఉండిపోయింది. తన 2 కుమారులను కూడా తీసుకెళ్ళిపోతే అప్పుడు వచ్చింది తనకి బుద్ధి, అప్పుడు వచ్చింది అనుభవం. మనం ఏమీ కోల్పోకుండా ఇంత అనుభవిస్తూ కూడా మనం ఇంకా దూషించే అనుభవంలో ఉంటున్నామే. ఇది మనకి ఎలా న్యాయము? ఒకసారి మనమే ఆలోచన చేసుకుందాం. మరి ఈ కుటుంబంలో ఈ నయోమి అయితే ఇలాంటి సిచ్యువేషన్ని, కుటుంబాన్ని సమస్తాన్ని పోగొట్టుకుంది. భర్తని ఆదరించే భర్త లేడు, మరి ప్రేమించే బిడ్డలు లేరు. కానీ మరి సమస్తమును ఒక ఆలోచన లేక తొందరపాటు నిర్ణయంతో పరిష్కారంకి ఒక మార్గమును వెతుక్కోలేక దేవుని దగ్గర ప్రార్థించుంటే ఆయనే దయచేసేవాడేమో. ఆ సమస్తాన్ని పోగొట్టుకోవడం వల్ల తన కుటుంబంలో సమస్తాన్ని కోల్పోయింది. మరి ఈ స్త్రీ గురించి ఇది నేర్చుకున్నాం. మరి ఇంకొక స్త్రీ తను వినడమే ద్వారా కాదు కానీ, తను కట్టబడమే కాదు కానీ, తన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుని బిడ్డలుగా మార్చింది. ఆ సహోదరి పేరు ఎవరికైనా ఐడియా ఉంది? కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. అవును, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 15వ వచనము. అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారండి. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. దేవుని మాటలు వినుటకు ఇంత ఆతుర పడుతున్నారు, ఇంత ఆశ కలిగి ఉంటున్నారు. మీ అందరికీ నా వందనాలు. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసము పొందినప్పుడు, హల్లెలూయా,
మనందరికీ తెలుసు కదండి, ఇక్కడ ఈ చరిత్రకారి లూదియా. ఈమె ఊదా రంగు పొడే తూయతర పట్టణస్థురాలన్నమాట. అయితే ఆమె ఏం చేసిందంటే ఒకానొక సమయాన తను వెళ్ళాలి, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని వాక్యం వినాలి అనే ఇంటెన్షన్తో తను వెళ్ళలేదు, ఆ ఆలోచనతో తను వెళ్ళలేదు. తను ఎలా వెళ్ళిందంటే తన జీవనాధారం కోసం, తను రోజు చేసే తన వృత్తి కోసం, తన కుటుంబాన్ని గడుపుకోవడానికి, తన వ్యాపార నిమిత్తము తను వెళ్తూ ఉన్న ప్రయాణములో తనకి మాట నాటబడిందంట, దేవుని మాట వినింది. మనమైతే వ్యాపార నిమిత్తమే కాదండి, పర్టికల్గా మనము అదే దేవుని సన్నిధికి వచ్చినా సరే మనము ఏం చేస్తాము, ఆ మాటలు హృదయంలోకి చేర్చుకోము, హృదయంలో కట్టబడం, మన కుటుంబాలను కట్టించు. మన వరకు వస్తున్నామా, మన వరకు చూసుకుంటున్నామా, మన వరకు వెళ్ళిపోతున్నామా అనే విధంగానే మనం జీవిస్తాము. కానీ ఈరోజు లూదియా ఏం చేసిందండి, తనొక్కటే కట్టబడలేదు. తన వ్యాపార నిమిత్తం వెళ్తూ కూడా అక్కడ వ్యాపారాన్ని పక్కన పెట్టేసిందంట. తన జీవనాధారం ఆ రోజు తను అమ్ముకుంటేనే తన కుటుంబం గడుస్తుంది. అయినా సరే ఆ వ్యాపారం ముఖ్యం అనుకోలేదు. నా దేవుని మాటలు నేను వింటే ఎక్కడో చోట నాకు ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది, నా కుటుంబము కట్టబడుతుంది, దీవెనకరమైన జీవితం నాకు వస్తుందనే ఆశ కలిగి ఆమె ఏం చేసిందంటే అక్కడ పౌలు శీలల వాక్యము ప్రకటిస్తుంటే అక్కడ కూర్చుందంటండి. కూర్చున్న మనిషి అనాలోచనగా కూర్చుందా? సంఘాల్లో ఈ రోజుల్లో మనం చూసుకుంటే మనం ఎంతో అనాలోచనగా కూర్చుంటూ ఉంటాం. ఇక్కడ జరిగే క్రమాలు ఇక్కడ జరుగుతూనే ఉంటాం. కానీ మనము ఏదో ఒక ఆలోచనలోనో, లేకపోతే ఇంటి దగ్గర పొయ్యి మీద కూర పెట్టాను, కట్టేసానా లేదా, వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, అవి ఆరేసానా లేదా, అవి స్విచ్ పేలిపోయిద్దేమో, హీటర్ పెట్టొచ్చాను, వాటర్ కాగిపోయి ఏమో కరెంటు పాస్ అయిద్దేమో, ఇలాంటి అనేకమైన ఆలోచనల చేత సంఘానికి వస్తూ సంఘంలో దేవుని ఆరాధించాల్సింది పోయి మనస్ఫూర్తిగా, మనోపూర్వకంగా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యంతో దేవుని ఆరాధించాల్సిన వేళలో మనం ఆలోచన చేసేదేంటో తెలుసా? వ్యర్థమైన విషయాల వైపు, లోకములో లోక ఆశల వైపు, లోక విషయాల వైపు, ముసలమ్మ ముచ్చట్ల వైపు, వ్యర్థమైన మాటల వైపు, అటువైపు మన మనసు మగ్గు చూపేవారిగా ఉంటాం. అటువైపే మన మనసు ఎక్కువగా ప్రోత్సహించేవారిగా ఉంటాం. అదే నలుగురు అమ్మల్ని చర్చికి, మందిరానికి తీసుకురాలేం, దేవుని మందిరానికి తీసుకొచ్చి దేవుని రుచి చూపించలేం, ఆయన ప్రేమని మనం రుచి చూపించలేం. కానీ ఒక చెట్టు కింద కానీ నలుగురు ఆడవాళ్ళు కూర్చుంటే మాట్లాడుకునే మాటలు ఏంటో తెలుసా? ఆ ఇంట్లో ఆ సిస్టర్ ఇది కొనుక్కుంది, ఈ ఇంట్లో ఈ భర్త ఈ సిస్టర్కి ఇది చేశాడు అని ఇవే మనము మాట్లాడుకుంటూ ఉంటాం. వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. వ్యర్థంగా సమయాన్ని పోనించకూడదండి. ఎఫెసీయుల గ్రంథంలో దేవుడు చెప్తాడు కదా, 5వ అధ్యాయం 15వ వచనం, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలి, జ్ఞానుల వలె నడుచుకోవాలి, అజ్ఞానుల వలె మనం ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నయోమి వలె అజ్ఞానముగా నువ్వు జీవిస్తున్నావా? నీ కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నావా? చిన్న శ్రమ వచ్చిందని మొదటి నుంచి నువ్వు పునాది వేయబడిన నీ సంఘాన్ని వదులుకొని, మొదటి నుంచి కట్టబడిన నీ సంఘాన్ని వదులుకొని, నీ పట్ల ప్రేమ కలిగి నీ గురించి ఆలోచించే సంఘాన్ని వదులుకొని, నీ ఊరును వదులుకొని వేరే దేశానికి వలస వెళ్ళిపోతున్నావా? నయోమి వలె మధురమైన అనుభవంలోంచి, దీవెనకరమైన అనుభవంలోంచి శాపకరమైన పట్టణానికి నువ్వు వెళ్ళడానికి ఆశపడుతున్నావా? జాగ్రత్త, ఈ వాక్యం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలాగా నయోమి వలె తొందరపడవద్దు. ఇక్కడ లూదియా తన వ్యాపారాన్ని కూడా విడిచిపెట్టేసుకొని తను వినిందంట. వినేం చేసిందండి? వినమట్టుకు విని విడిచిపెట్టలేదు, దాన్ని గ్రహించింది, హృదయంలోకి చేర్చుకుంది, నీరు కట్టి ఫలించింది. ఫలించిన వెంటనే తన కుటుంబం దగ్గరికి వెళ్ళి అందరినీ కూర్చోబెట్టింది. ఈ రోజున నేను ఇలాంటి వాక్యం విన్నాను, నిజమైన దేవుని వాక్యమును మాటలు ఆలకిస్తున్నాను, దేవుని మాటలు వింటూ ఉన్నాను అని చెప్పని ఆమె ఆసక్తి చూపించింది. తన బిడ్డలందరికీ చెప్పింది. అందరూ కూడా తల్లి మాటను అంగీకరించారు, భర్త భార్య మాటను అంగీకరించారు. ఈరోజున ఎన్నో కుటుంబాల్లో భార్య మాటకి భర్త లోబడేవారిగా ఉండరు, భర్త మాటకి భార్య లోబడేవారిగా ఉండరు, బిడ్డలు తల్లిదండ్రికి లోబడేవారిగా ఉండరు. అటువంటి అనుభవాలు ఎన్నో కుటుంబాలలో లేకపోలేదు. అలాంటి శ్రమలు ఎన్నో కుటుంబాలలో. కానీ ఒకటే పరిష్కారం, ఆ సమస్య తీరాలన్నా, ఆ బాధ పోవాలన్నా, ఆ కష్టాలు నీలోంచి తొలగిపోవాలన్నా ఒకటే పరిష్కారం. ఆ పరిష్కారం మన యేసు. హల్లెలూయా. ఆ యేసు దగ్గరికి వచ్చి, ప్రభువా ఈ సమస్య నాకెందుకు వచ్చింది, ఈ బాధ నాకెందుకు వచ్చింది, దీన్ని నా యొద్ద నుంచి తొలగించగల శక్తివంతమైన దేవుడు నీవే అని చెప్పని ప్రార్థన చేసేవారుగా, నమ్మిన వారు దేవునికి గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఆ శక్తివంతమైన దేవుని మనం అనుసరించే వారిగా ఉండాలి.
ఆ దేవుణ్ణి వరకు ఆయన వరకే మనము ప్రతి విషయమందును ఆయనకే మనము తెలియచేసేవారిగా ఉండాలి. ఎందుకండి లోకంలో ఎవరు చెప్పుకున్న నవ్వుల పాలు, ఎవరు చెప్పుకున్న హేళన చేసేవారే తప్పనిచ్చి మనల్ని ఆదరించే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ లూదియా అయితే తన కుటుంబాన్ని కట్టుకుంది, ఆత్మీయంగా కట్టుకుంది, లోకంలో కలిసిపోకుండా దేవుని పరలోక రాజ్యానికి వారసులుగా తన కుటుంబాన్ని కట్టుకుంది. మరి నీ కుటుంబం ఎక్కడ కట్టబడుతుంది? ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ కుటుంబం ఎవరికి కట్టబడి ఉన్నది? అపవాది చేతిలో కట్టబడి ఉన్నదా? దేవుని చేతికి కట్టబడి ఉన్నదా? నీ వెళ్తున్నావని, నేను వస్తున్నాను కదా, నా దీవెన కుటుంబం అంతటికీ ఉంటుందని నువ్వు ఒకవేళ అవిధేయపడుతున్నావేమో దేవుడు చెప్తున్నాడు, నీ ఫలము నీదే, నీ కుటుంబ బిడ్డల ఫలము నీ కుటుంబ బిడ్డలదే. హల్లెలూయా. లూదియా వలె తెలివి కలిగి మన దేవుని పని వైపు ఆసక్తి కలిగి కుటుంబాన్ని కట్టుకునే అనుభవంలో మనం జీవించినట్లయితే దేవుడు దీవెన దయచేసే వారిగా ఉన్నారు. అయితే చివరిగా ఒక లేఖనం చూపించి నేను వాక్యాన్ని అయితే ముగిస్తానండి. లూకా సువార్త 10వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్ల చేత తొందర పని ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. హల్లెలూయా. ఇక్కడ మనకి ఇద్దరు సహోదరులు అయితే కనిపిస్తూ ఉన్నారండి. ఎప్పుడు మనకి వాక్య ధ్యానము తెలుసు, సుపరిచితమే, ఈ వాక్యము కూడా వింటూనే ఉంటాము. కానీ ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, అసలు దేవుణ్ణి చేర్చుకుందే మార్త. ఆయన ఆ దేశం గుండా వెళ్తూ ఉండగా దేవుడు వచ్చాడు, ఆయన వస్తే మన కుటుంబంలో ఆశీర్వాదం వస్తుందని తెలుసుకున్న వ్యక్తే మొదటిగా ఆ మార్త. అయితే దేవుణ్ణైతే ఆహ్వానించింది కానీ తన హృదయంలోకి చేర్చుకోలేకపోయింది. హల్లెలూయా. ఈరోజున అందరం కూడా అలాగే జీవిస్తున్నాం. దేవుణ్ణైతే పిలుస్తున్నాము కానీ దేవుడు వచ్చి మన హృదయం ఎదుట నిలబడి మన హృదయాన్ని తడుతున్నప్పుడు తలుపులు తెరిచే అనుభవంలో ఎందరూ ఉండట్లేదండి. ఎందరూ లేకపోలేదు, తలుపులు మూసేసుకుంటున్నాం. ఎందుకంటే మురికి వ్యర్థత ఆ హృదయంతో నింపబడింది కాబట్టి, పాపపు ఆలోచనలు ఆ హృదయంలో నింపబడ్డాయి కాబట్టి, ద్వేషాలు, కక్షలు, దూషణ సమస్తము మన హృదయంలో నింపబడ్డాయి కాబట్టి దేవుడు వచ్చినప్పుడు మన హృదయాన్ని తెరవలేకపోతున్నాం. అవేమీ లేకుండా మన హృదయాన్ని కానీ దేవునికి అప్పగించినట్లయితే నీ కుటుంబంలోనే కానీ, నీ జీవితంలోనే కానీ, స్త్రీలమైన మనలోనే కానీ, పురుషుల్లోనే కానీ ఖచ్చితంగా దేవుడి దీవెన చూస్తాం. హల్లెలూయా. ఇక్కడ మార్త విషయము విస్తారమైన పనులు పెట్టుకుంది. ఎవరు పెట్టుకోమన్నారండి? దేవుడు పెట్టుకోమని చెప్పాడా? నువ్వు శుభ్రం చేసుకొని వస్తేనే నేను చూస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నువ్వు ఇంట్లో ఏ పనులు లేకుండా సమస్తం నువ్వు జరిగించేసుకొని నా మందిరానికి అప్పుడే రావాలని ఏమన్నా దేవుడు ఏమన్నా అగ్రిమెంట్ రాశాడా? రాయలేదే. విస్తారమైన పనుల చేత కాదే నేను దేవుడు దీవిస్తానంది. ఎక్కడ పని అక్కడ కావాలనుకుంటూ ఎక్కడిది అక్కడ వదిలేసుకొని పూర్ణ హృదయంతో ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడి దీవెన నేను పొందుకోవాలి, దేవుని కృప నేను చూడాలి, ఈరోజు నేను వెళ్తున్నానంటే, దేవుని వాక్యం వింటున్నానంటే దేవుడు నాతో మాట్లాడాలి అనే ఆశతో రావాలి. ఏదో వస్తున్నాం, విశ్వాసం, క్రైస్తవులం, ఆదివారాన్ని మనం పాటించాలి, విశ్రాంతి దినాన్ని మనం పాటించాలి, అది ఒక నియమం కాబట్టి దేవుడు ఉగ్రత మన మీదకి వచ్చింది అన్నట్టు రాకూడదు. అబ్బబ్బా, అలా వస్తే దేవుడు అస్సలు ఒప్పుకోడు. వచ్చి ఆ క్రమం వరకు జరిగించి వెళ్ళిపోయిన తర్వాత నీ జీవితం ఎలా ఉన్నా కూడా బాధలేదా? అస్సలు దేవుడు సహించడు. ఖచ్చితంగా దేవుడు ఖండిస్తున్నాడు. విస్తారమైన పనులు పెట్టుకోమని చెప్పాలా దేవుడు నీకు? ఇక్కడ దేవుని పరిచర్య జరిగి ఈ వాక్యం అంతా వినబడుతూ ఉంటే దేవుడు నిన్ను కూర్చోమని చెప్పలా. ముసలమ్మ ముచ్చట్ల దగ్గర, సీరియల్స్ దగ్గర నేను కూర్చోమని చెప్పట్లా. ఆ ఇంటి విషయాలు, ఈ ఇంటి విషయాలు మాట్లాడుకుంటూ, వారితో వేదన పెట్టుకుంటూ, వీరితో మాట్లాడుకుంటూ నేను కాలం గడపమని దేవుడు చెప్పలా. ఎక్కడ దేవుని వాక్యం వినబడుతుందో, ఎక్కడ దేవుడి మాటలు ప్రకటించబడుతున్నాయో, ఎక్కడైతే మందిరంలో ఆరాధన జరుగుతుందో అక్కడికి నీవు వెళ్ళాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మరియమ్మ అదే చేసిందండి. ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది మరియమ్మ. మరి ఆమె కూడా నా సహోదరి విస్తారమైన పనులు పెట్టుకుంటుంది. మరి ఎవరైనా మనం ఏం చేస్తాం? గెస్ట్ అయినా మనం ఇంటికి వచ్చారనుకోండి, వెంటనే ఇంటిని శుభ్రం చేసేస్తాం. ఎందుకు? చూసి ఏమన్నా అయ్యో ఏంటి వీళ్ళు ఇంత రోతగా ఉంచుకున్నారు అనుకుంటారని చెప్పని అలా శుభ్రం చేస్తాం. ఈ మార్త కూడా అదే అనుకుంది. దేవుడు ఒక గెస్ట్గా ఫీల్ అయింది, ఒక బంధువుగా ఫీల్ అయింది. దేవుడు వస్తే నాకు ఆశీర్వాదం, నా హృదయం నింపబడిద్ది, నా కుటుంబం కట్టబడిద్దని ఆశతో ఆమె చేర్చుకోలే.
ఒక గెస్ట్ వచ్చాడు, ఒక చుట్టం వచ్చింది, నేను ఇంట్లో శుభ్రం చేసుకోవాలి, లేకపోతే నా గురించి ఏమనుకుంటారో అని తన గురించి తను ఆలోచించుకుంది. కానీ అసలైన రక్షకుడు, నిజమైన దేవుడు, మన యేసయ్య నా ఇంటికి వచ్చాడు, నా హృదయం దగ్గరికి వచ్చాడు అని నేను చేర్చుకోవాలని ఆశపడలేదు. కానీ మరియమ్మ ఆశపడింది, దేవుణ్ణి చేర్చుకోవాలనుకుంది, ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ఈ పనులు ఎప్పుడున్నా నేను చేసుకుంటా, ఇవాళ కాకపోతే రేపు చేసుకుంటా, కానీ దేవుడు ఒక్కసారే వస్తాడు, ఒక్కసారే మాట్లాడతాడు. ఆ మాటని నేను పోగొట్టుకుంటే మరలా నేను పొందుకోలేనేమో. బుధవారపు ప్రార్థన జరుగుతుంటే శనివారం వెళ్దాంలే అనే విశ్వాసులు ఎందరో లేకపోలేదు. శనివారం ప్రార్థన జరుగుతుంటే ఆదివారం వెళ్దాంలే అనుకునే విశ్వాసులు ఎందరో లేకపోలేదు. బుధవారపు ప్రార్థనలో ఉండే దీవెన బుధవారం రోజే, శనివారం ఉండే ప్రార్థన దీవెన శనివారం రోజే, ఆదివారంలో ఉండే దీవెన ఆదివారం రోజే. ఆ బుధవారం ఇచ్చే దీవెన శనివారం ఇవ్వడు దేవుడు, శనివారం ఇచ్చే దీవెన ఆదివారం ఇవ్వడు. మార్త అలాగే అనుకుంది, ఎప్పుడైనా ఇస్తాడులే, ఎప్పుడైనా ఇనే మాటలేగా, ఎప్పుడైనా వెళ్ళే ప్రార్థనేగా, ఎప్పుడైనా చేసుకునే ప్రార్థనే కదా అనుకుని అమేకంగా ఆలోచించింది. పాపం అసలు విషయం తెలుసుకోలేకపోయింది. కానీ మరియమ్మ గ్రహించగలిగింది, నిజాన్ని గ్రహించి ఇది ఎప్పుడుకైనా ఉండే పనే, ఇంట్లో సమస్తం ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎప్పుడుండే అంట్లే, ఎప్పుడుండే బట్టలే, ఎప్పుడుండే పిల్లలే, ఎప్పుడుండే భర్తే, ఎప్పుడుండే పనే, సమస్తం ఎప్పుడు ఉండే పనే. కానీ యేసయ్య మందిరంలో జరుగుతున్న క్రమము ఏ రోజు క్రమము ఆ రోజే అనేది గ్రహించలేకపోయింది మార్త. హల్లెలూయా. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నువ్వు ఏ విషయాన్ని గ్రహిస్తూ ఉన్నావు? మరియా వలె ఉత్తమమైన విషయాన్ని గ్రహిస్తూ దేవుని మాటల వైపు ఆశ కలిగి దేవుని ఆరాధించే విషయంలోనే కానివ్వు, దేవుని మందిరమునికి వచ్చే విషయమే కానివ్వు, దేవునికి ఇచ్చే విషయమే కానివ్వు, ఏ విషయములోనైనా సరే, ప్రతి విషయంలో దశలోనికులకు రాసిన పత్రికలో ఈ విషయం ఉంటుంది. ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించేవారిగా ఉండాలి. ఆ అనుభవం నీకుంటుందా? ఈరోజు కార్యం చేసే తర్వాత మర్చిపోతూ ఉంటాం. ఈరోజు మనం దేవుడు మనల్ని రక్షించాడంటే అది మర్చిపోయి మరలా మన యథావధి జీవితంలో జీవిస్తూనే ఉంటాం. పనికిమాలిన బ్రతుకు, మురికి జీవితం, భ్రష్టుపడిన బ్రతుకులో జీవిస్తూ ఉన్నావే. దేవుడు ఆయన ఇచ్చిన ఆ కృపను ఎలా మర్చిపోతున్నావు? ఆ ప్రేమను ఎలా మర్చిపోతున్నావు? దేవుడు ఏం అడగట్లేదు, నిన్ను ఆస్తులు కట్టమనట్లేదు, అంతస్తులు కట్టమనట్లేదు, ఆయనకి బంగారము నాణ్యాలు తెచ్చి ఆయన ముందు పోయమని అడగట్లేదు. దశమ భాగము ఆయన మందిరానికి వచ్చి సమయాన్ని నిన్ను కేటాయించమంటున్నాడు. దానికే మనం అల్లాడిపోతూ, దానికే మనం ఇంత ఆలోచన చేస్తే, మరి ఇంత కృపిచ్చి నీకు ఒక బ్రతుకునిచ్చి, నీకు ఒక జీవితాన్ని ఇచ్చి, నిన్ను ఒక మనిషిగా కట్టబడి నిన్ను లోకంలోకి పంపించి, నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చి, నీకు ఒక సంఘాన్ని ఇచ్చి, నీకు ఒక రూపాంతరం నీకు ఇచ్చిన దేవుడు ఆయన ఏమనుకోవాలి? ఆయన ఏం ఆలోచన చేయాలి? ఆలోచన చేసుకో. ఈరోజు నేను ఇక్కడ మాట్లాడి వెళ్ళిపోతా, ఇంకొక మనిషి నిలబడతారు, మాట్లాడి వెళ్ళిపోతారు. కానీ సత్యాన్ని నువ్వు గ్రహించగలిగితే, నిజాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే, నువ్వు దేవుణ్ణి కానీ అంగీకరించినట్లయితే, ఈ వాక్యములో ఉన్న అవలవాట్లను మీరు నేర్చుకున్నట్లయితే, దేవుడు మనల్ని కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, మన కుటుంబాన్ని కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. శ్రమ వచ్చిందని బాధపడుతున్నావేమో, శోధన వచ్చిందని దూషిస్తున్నావేమో, వేదన వస్తుందని చెప్పని ఆలోచన లేకుండా దుమ్మెత్తి పోస్తున్నావేమో, నీ చుట్టుపక్క వారిని కానీ అందరినీ ఎవరినైనా సరే తొందరపాటుగా మాట్లాడుతున్నావేమో, ఆలోచన చేసుకో. దేనికైనా పరిష్కారం దేవుడి దగ్గరే ఉంటుంది. దేవుడే నీకు మార్గాన్ని చూపిస్తాడు. ఆ ఆలోచన లేక నయోమి వెళ్ళిపోయి తన కుటుంబం అంతా శాపకరమైన బ్రతుకులోకి వెళ్ళిపోయింది. ఆ విషయాన్ని గ్రహించిన లూదియా హృదయం కట్టబడి తన కుటుంబం అంతా రక్షింపబడింది. ఆ విషయము తెలియక మార్త విస్తారమైన పనుల చేత ఇంకా దేవుణ్ణి ఎదురు దూషిస్తుంది. మనం కూడా అంతే కదా, ఏదైనా జరిగినా కూడా ప్రార్థన పెట్టించుకున్నాం అనుకోండి, ఆశీర్వాదం వెంటనే వచ్చేయాలి. లేదనుకో, ఆ పాస్టర్ గారు ప్రార్థన పెట్టి వెళ్ళాడంటే నేను అప్పుడే అనుకున్నానమ్మా, మా ఇంట్లో శోధన వస్తుంది, మా ఇంట్లో కష్టాలు వస్తాయి, మా ఇంట్లో ఏ కార్యాలు జరగవని నేను అప్పుడే అనుకున్నా. ఆ విషయానికి వస్తే పెద్ద దైవజనరాలు శ్రీలకుడికి, మరి నేను అప్పుడు అధ్యక్షుల వారు అన్నయ్య కానీ మరియమ్మక కానీ నేను కానీ మేము ముగ్గురు నిలవబడి, ఆమె పెద్ద దైవజనరాలు, ఆమెను పిలిపించి శ్రీలకుడికి అంతా జరిగించాము. జరిగించిన వారంలో నా భర్త డెంగ్యూ ఫీవర్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అప్పుడు నేను అనాలి కదా, నేను దేవుణ్ణి నిందించాలిగా.
అంతటి పాస్టమ్మని పిలిపించాను యేసయ్యా, మరి నువ్వేం చేసావు? వెంటనే నా భర్తకి ఇచ్చావు అనారోగ్యం, మరి అలాగే నా చిన్న బిడ్డకి ఇచ్చావు, అసలే వాడంటే నాకు ప్రాణం, నువ్వు అలా చేయొచ్చని నేను నిందించొచ్చుగా. నోటితోనైనాను, ఆలోచనలతోనైనాను, మాటతోనైనాను ఏ రోజు కూడా నాకు శ్రమ వస్తే, మనుషులు సహజంగా మనుషు బ్రతుకు ఎలా అంటే తోటి మనుషుల మీద మాట్లాడతామే కానీ నా వరకు తెలిసినంతలో ఎప్పుడు నేను దేవుడి మీద నిందించలేదు. ఇంకా నాకు మంచికని తీసుకుంటా. అలాగే ఆ అనుభవంలో మీరు కూడా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు దేవుడు మీతో మాట్లాడించిన మాటల యందు మీరు లక్ష్యం ఉంచుతారని, ఈ వాక్యాన్ని విడిచిపెట్టకుండా మీరు హృదయం అనే పలక మీద రాసుకుంటారని ఆశపడుతూ ఒక చిన్న వచనము, ఒక చిన్న పాట పాడుకొని వాక్యాన్ని, సమయాన్ని నేను అన్నయ్య గారికి ఇచ్చేస్తాను. శ్రమలు చెలరేగి బెదిరించిన ఎముకలకు చేటునే తెచ్చిన, శ్రమలు చెలరేగి బెదిరించిన ఎముకలకు చేటునే తెచ్చిన, ఆపదలలో విడిపించేదవని, ఆపదలలో విడిపించేదవని నాకు తెలుసునయా. మంచి యేసయ్యా నాకు తెలుసునయా, మంచి యేసయ్యా. మేలైన కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. ఏ మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను, నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. నిత్యము నీ కీర్తి నా నోట నుండును, నిత్యము నీ కీర్తి నా నోట నుండును. మేలైన కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. ఏ మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. హల్లెలూయా. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు ఈ మాటలు నీ జీవితంలోను నా జీవితంలోను మరి మేలుకరముగా దేవుడు దీవించాలని ప్రభు పేరిట ఈ వాక్యమును ముగిస్తున్నాను. ఎట్టి అవకాశం ఇచ్చిన దైవజనులైన మా తండ్రి గారికును, అధ్యక్షుల వారైన అన్నయ్య గారికును, కూడి వచ్చిన మరి నన్ను ఓర్పుగా భరించిన, నా వాక్యం ఎంతసేపు చెప్పినా మీరు ఓర్పుగా విన్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.